దేశంలోని ఓసీల స్థితిగతులను అధ్యయనం చేసి అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవడానికి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా దేవిశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసీ జేఏసీ నేతలు కిషన్ రెడ్డి రాజన్నలు మాట్లాడుతూ ఓసీల్లో చాలా వరకు పేదలున్నారని, వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందడం లేదని, గత 14 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 10% ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల కోసం అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో 21% ఓసీలు ఉన్నారని, మాకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదని అన్నారు. ఈరోజు ఓసీ జేఏసీ సమావేశం ఏర్పడినటువంటి అందరికీ మరి మొన్న పోయిన 23 తారీఖు నాడు మరి ఢిల్లీలో సమావేశం ఏర్పడేసి మరి జేఏసీ మీటింగ్ గురించి ఇక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసి ఆ రోజు మరి ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకటి పాంప్లెంట్ చేయడం జరిగింది. ఓసీ జేఏసీ గురించి జేఏసీ వారు ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ కలిసి కూడా ఈడబ్ల్యూసీ కానీ ఉపాధి హామీ పని గురించి కానీ మరి చాలా స్పష్టంగా 9-10 డిమాండ్లను మరి వారికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మరి ఇది ఆమోదించాలని చెప్పి మేమందరం పనిచేస్తూ ఇది ఖచ్చితంగా మీరు అంత కొద్ది పేపర్లు కూడా మీరు కూడా కొద్దిగా అందరి రైతులు కానీ ఈ జేఏసీ చిన్న అంటే మేము కూడా మేము తనలాడేది మా కొర కాదు, జీరో చిన్న ఈ జేఏసీలో మన ఈ ఓసీ వర్గంలో ఉన్న పేదల కొరకే కొట్లాడుతున్నాం. మీరు కూడా అందరు కొద్దిగా దయచేసి కొద్దిగా పేపర్లు వచ్చి రాయాలని చెప్పి కోరుతూ మనం చేస్తూ కాదు ఏదైతుందో మాకు మాత్రము బీద వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందించాలని కోరుతున్నాం. ఇంకో విషయం నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ అంటున్నారు, 12% ఎస్టీలకు ఉంది ఆల్రెడీ, 22% ఎస్సీలకు ఇచ్చారు, 4% మైనార్టీలకు ఇచ్చారు. ఇవన్నీ 80% ఉంటుంది. ఓసీల జనాభా 21% ఉంది. వాస్తవంగా మేమేమంటున్నాం, నా డిమాండ్ ఏంటంటే 20%లో జనరల్ కోడ్ కేటగిరీ ఏదైతుందో ఆ జనరల్ కేటగిరీలకు వేరే కులాలు రాకుండా చట్టం రూపకల్పన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయము ఇది మేవేదైతే డిమాండ్స్ ఉన్నాయో అది సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్ను ఆమోదించాల్సిందే. ఇవి న్యాయమైన డిమాండ్లు. రిజర్వేషన్ ఇస్తే 20% కూడా రిజర్వేషను ఎఫ్సీ రిజర్వేషన్, ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్ పెట్టేసి దాంట్లో ఓసీ కులాలు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో అవి వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వర్తించే విధంగా చట్టం తీసుకురావాలి. మళ్ళీ వారి వేరే వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని అమలు చేయాలని చెప్పుతూ ఇది రైతులకు కల్పించేటువంటి ప్రభుత్వ ఫలాలు రైతులకు కానీ ఓసీలకు కానీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఒక చట్టం తీసుకోవాలి. దీని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు. ఓసీ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే ఓసీల్లో ఉన్న పేదలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. దానికి పాత్రికేయుల సహకారం ఎంతైనా ఉంది, దాన్ని చెప్పక తప్పదు. అలాగే 2012 నుండి ఈ ఓసీ జేఏసీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ఓసీలోని పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశం కొద్దీ శాంతియుతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు కానీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి అనుగుణంగా 5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% ఓసీలకు రిజర్వేషన్ కల్పించింది. దానిలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ పరంగా కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ
కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం చేస్తున్నారు. మేము వారికి విజ్ఞప్తి చేసేదంటే జాప్యం చేయకుండా నిబంధనల ప్రకారం ఉన్న సర్టిఫికెట్ను వెంటనే జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్ తరాలకు దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాలు జాతీయ శాఖ రాష్ట్ర శాఖ తీసుకున్నందుకు వారికి పోలాడి రామారావు గారికి, జైపాల్ రెడ్డి గారికి, బద్దూరు వెంకటేశ్వర గారికి ఈ సందర్భాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాం.